హాయ్ అండి, వెల్కమ్ టు మై స్కలరీ. ఇవాల్టి వీడియోలో మనము కంద వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: కంద, ఇది 1/2 కేజీ కంద అండి. కందని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది మరీ మెత్తగా అవ్వకూడదు, కానీ ఉడకాలండి. ఇట్లా ఉంటే చాలు. కొంచెం ఉడికిన తర్వాత ఫ్యాన్ కింద కొంచెం తడిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. తర్వాత శనగపిండి. ఈ 1/2 కిలో కందకి 2 కప్పులు శనగపిండి వరకు పడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసరికి 1 టీ స్పూన్ నిండుగా తీసుకోవాలండి. క్రిస్పీనెస్ రావాలంటే బియ్యపిండి కావాలి కదా, బియ్యపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. అయితే నేను బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ ఫుల్గా తీసుకున్నానండి. తర్వాత ఉప్పు, రుచికి ఉప్పు కావాలి కదా, ఉప్పు. తర్వాత గరం మసాలా. గరం మసాలా వచ్చి 1 టీ స్పూన్ ఫుల్ తీసుకున్నానండి. వాటిలోకి ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను, 1/2 కిలో కంద. తర్వాత 4 పచ్చిమిర్చి, కారం కావాలి కదా, పచ్చిమిర్చి. కారం వేసుకోము కాబట్టి దీంట్లో పచ్చిమిర్చి వాడతాము. కొత్తిమీర స్మెల్ కోసం అండి. ఇప్పుడు మనం తయారు చేసుకుందామా? ఈ కందని మనం ఇప్పుడు స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకొని దీంట్లో మనం శనగపిండి కలుపుతాము. ఎందుకంటే ముద్ద రావాలి కాబట్టి, ఉట్టి కంద అయితే రాదు కాబట్టి మనం అట్లా శనగపిండి కలుపుకుంటాము. ఇలా పూర్తిగా స్మాష్ చేసుకోవాలండి. శనగపిండి ఇందాక నేను 2 కప్స్ అన్నా కదా, ఈ గాజు కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని కూడా మనం దీంట్లోకి వేసుకుందాం. ఇప్పుడు మనము ఈ శనగపిండి కలిసేవాడి, అంటే నీరు ఉంటుంది కదా, ఆ నీరు ఇది అయ్యే వరకు కలుపుకోవాలండి. కలుపుకున్నాక దీంట్లోకి ఇప్పుడు మనం బియ్యపిండి వేద్దాం. బియ్యపిండి చెప్పాను కదా, క్రిస్పీనెస్ కోసం వేసుకుంటామని చెప్పి. ఈ కంద శనగపిండి కూడా పూర్తిగా మిక్స్ అవ్వాలండి. ఇప్పుడు మనము బియ్యపిండి వేసుకుంటాం. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్స్ చేసుకుందాము. తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. గరం మసాలా, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు అండి. ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి కలుపుకుందాం. సరేనా? ఇలా ముద్దగా అయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసుకుంటాం. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనము చేతికి కొంచెం నూనె రాసుకొని ఇలా నూనె రాసుకొని ఉండలా చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని ముందరే నూనె చేసుకోవాలి. వేడి పొయ్యి మీద పెట్టుకొని ఆ వేడి చేసుకున్న నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కందలో అసలు నీరు అనేదే ఉండకూడదండి. మనము వడొచ్చి ఈ మందాన చేసుకోవాలి. మరీ పలుచగా ఉన్నా బాగోదు, మరీ లావుగా ఉంటే అసలు ఏగదండి. లోపల అస్సలు ఏగదు. పైనేమో ఏగినట్లు ఉంటుంది, లోపల ఏగదన్నమాట. కాబట్టి ఈ సైజులో చేసుకోవాలి. ఈ మందాన ఈ సైజులో, పెద్దగా ఉంటే బాగోదు. ఇలా 4, 5, 6 తప్పును వేసేసుకొని ఒకేసారి వేపుకోవచ్చండి. ఇది కొంచెం వచ్చే వరకు వేపుకోవాలి. అప్పుడు బాగా క్రిస్పీగా, పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల స్మూత్గా ఉంటుందండి. ఇది చాలా తేలిగ్గా అయిపోయే వంటకం. మన ఇంట్లో అన్నీ రెడీగా ఉంటాయి. శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ రెడీగా ఉంటాయి. కంద తెచ్చుకున్నప్పుడు మనము తినాలనుకున్నప్పుడు ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. కానీ ఇది ఆయిలీ ఫుడ్ కాబట్టి మనం మరీ తరచుగా కాదు, కానీ ఎప్పుడన్నా ట్రై చేయొచ్చండి. ఇలా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి.
చూసారా ఎంత స్మూత్గా ఉందో లోపల. కంద వడలు రెడీ అయినాయండి.